అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్. ఇక నేనైతే వచ్చేసిన అర్ధగంట సేపు పురుసద్గా ముచ్చట్లు చెప్పుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా షురు చేసుకుందాం పారి. మన కాడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు షెడ్యూల్ విడుదలైందోలా. అంటే పంచాయతీ ఎలక్షన్ ఎప్పుడు, ఎన్ని రోజులు పెడతారు, నామినేషన్లు ఏది వరుసంది, ఇగో ఇవన్నిటి గురించి ఎలక్షన్ సంఘపోలు చెప్పిర్రు. ఈ పంచాయతీ ఎలక్షన్ల గురించి చెప్పుకుందాం. ఈ ఎలక్షన్ల పేరు చెప్పి షెయి పార్టీ బీసీలకు చేసిన మోసం గురించి కూడా చెప్పుకుందాం పారి. మరి పంచాయతీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చేసిందోల్లా. వచ్చే నెల 11, 14, 17 తారీఖులల్లా ఎలక్షన్లు పెడతారు. ఇక ఎలక్షన్ కోడ్ మంగళవారం సందే అమలైందని ఎలక్షన్ సంఘం పెద్ద మేడం చెప్పుకొచ్చింది. 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు. అయితే సెప్టెంబర్ 29వ తారీఖు నాడు గిట్లనే నోటిఫికేషన్ ఇచ్చిర్రు. కానీ షెయి పార్టీ ఘనకార్యం చేయబట్టి ఆ ఎలక్షన్ల మీద స్టే పడ్డది. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. ఈ ఎలక్షన్లల్లా బీసీలకు 42% రిజర్వేషన్లు లేవు. అంటే ఇది షెయి పార్టీ చేసిన మోసమేనా కాదా? 42% రిజర్వేషన్లు అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్లు అన్నారు. అవన్నీ గంగలా కలిసినాయి. అసలు కొత్త రిజర్వేషన్ల సంగతి దేవుడెరుగు. ఉన్న రిజర్వేషన్లను కూడా కోసిపాడేసింది సర్కారు. 42 అని ఊదరగొట్టి ఇప్పుడు 20% కూడా దాటలేదు. ఇష్టం వచ్చిన తీర్లా రిజర్వేషన్లు ఖరారు చేసిర్రు. అసలు ఎస్సీలు ఎస్టీలు ఒక్కలేని జాగాలో కూడా వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చిర్రు. అసలు ఎస్సీ ఎస్టీలే లేకుంటే ఎవరు నిలబడాలి? ఇక పురాగా ఎస్టీలే ఉన్న జాగలా అసలు వాళ్ళకు రిజర్వేషనే లేదు. ఏడ చుడుకిదే కథ. ఆగమాగం జగన్నాథం. బీసీలకైతే అన్యాయం అంటే అన్యాయం జరిగింది. అందుకే తెలంగాణ అంతటా బీసీ సంఘం లీడర్లు రోడ్డెక్కిర్రు. ఇన్నొద్దులు ఆశ పుట్టించి ఆఖరికి నట్టేట ముంచినందుకు శాపాలు పెడుతుర్రు. నిజంగా ఇది దగా మోసం కాకుండా ఇంకేంటిది? అప్పట్లో రేవంత్ సార్ ఏమనే 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఓట్లకు పోతామని ఓగ చెప్పిండా? అరే రిజర్వేషన్లు ఇచ్చే తారీఖు గట్ల కాదు, గా తొవ్వల పోతే గాని పని కోర్టులో నిలబడది. ఇదంతా బీసీలను మత్మరిచ్చే ఏషమని బీఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. ఈ రేవంత్ సారు బీసీలకు వెన్నుపోటు ఓడిచినట్టే చేసిండు పో అని అంటుర్రు పబ్లిక్. మన రేవంత్ సర్కారు 9,292 ఎకరాల పట్నం భూములకు ఎసరు పెట్టిండు కదా. ఈ భూముల గురించే మనం మళ్ళీ మాట్లాడుకొని తీరాలి. అసలు రేవంత్ సారు మన తెలంగాణ భూముల మీద ఎందుకు గిట్ల పడ్డాడు? అంటే భూములు జాగలను ఎందుకు అమ్మకానికి పెడతాడో ఎరికేనా మీకు? మన రామన్న చెప్తాండు, ఈనాలే. 5 లక్షల కోట్ల రూపాయల ఇల్వగల భూమిని రేవంత్ సర్కారు పోతం పెట్టే కుట్ర చేస్తుందని అంటారు కదా. అసలు రేవంత్ సార్ కాన్సెప్ట్ ఏందో రామన్న మాటల లీనురుల్లా. హైదరాబాద్ లో ఈ 21 పారిశ్రామిక వాడల్లో దగ్గర 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ లో ఇలా మీరు మన జూబ్లీ హిల్స్ సెలక్షన్ చూసినారు. ఇంచు జాగలేదు. దేనికి? ఒక శ్మశాన వాటికకి జాగలేదు. పేదవాడికి ఇల్లు కడదామంటే జాగలేదు. ఒక పార్కు కడదామంటే జాగలేదు. హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు. పార్కు జాగ ఎక్కడ? ఇల్లు ఇందిరమ్మ ఇల్లు 2 నెలలు ఒకటి కట్టలే. ఎవరు వీళ్ళు వచ్చినాక మనం 1,00,000 కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్, వీళ్ళు ఒక్కటి కట్టలే. ఎందుకు కట్టరాయా అంటే జాగలేదు కదా అని మాట్లాడతారు. సో నీకు పార్కుకు జాగలేదు, పార్కింగ్కు జాగలేదు, బొంద పెట్టేందుకు జాగలేదు, ఇల్లు కట్టేందుకు జాగలేదు. మన 9,300 ఎకరాలల్లా ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగింది. ఇండస్ట్రియలిస్ట్ మనని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగింది. మాకు ఇచ్చేయండి, మేము మంచిగా మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి, ప్రభుత్వం అడ్డికి పావుషేర్కి ఇచ్చింది. ఆ రోజు ₹1 కోటి విలువ చేసేది 5 లక్షలకి ఇచ్చింది. ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, మాల్స్ కట్టుకుంటాం, అమ్ముకుంటాం, మొత్తం మేమే సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు. గత 4-5 నెలల్లో ఒప్పందాలు చేసుకొని
ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి రాబోయే 10-15 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన మన్మడు వాళ్ళ మునిమన్మడు పుట్టేదాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈరోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్లకైతే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 ఇంటూ 40 అంటే ఎంత? దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఇది చిన్న చిత్కా కుంభకోణం కాదు. 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునిమన్మడు పుట్టేదాకా వాళ్ళ మునిమన్మడు పుట్టేదాకా కానీ డోక లేకుండా అదాని అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి అది సంగతట. నిజమే అనిపిస్తుందా లేదా? 5 లక్షల కోట్లంటే మాటలానొల్లా. అసలు ఇది దేశంలోనే పెద్ద కుంభకోణం అని అంటుర్రు. అరే అసలు ఇప్పుడు హైదరాబాద్ లా జాగలేదురా భగవంత అంటే ఈ సర్కారోళ్ళేమో సాటుమాటుగా పట్నమవతలో ఉన్న భూములను కూడా పొతం పెట్టే కుట్రలు చేయబట్టే. ఇది మోసం కాకుంటే ఇంకేంటిది మరి? లక్షల కోట్లు ఎన్కేసుకునేందుకు కాకుంటే ఇంకేదేనికి? ఏమంటారు రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిండో హైదరాబాద్ అనే కాదు మన తెలంగాణలో ఉన్న భూములకు కావాలనేదే లేకుంటయింది. ఎవరి భూమిని రేవంత్ సర్కార్ ఎప్పుడు గుంజుకుంటదో ఎవరిల్లు కూలుస్తుందో గిదే గోస. అంటే కబ్జాలు లేకుంటే అడ్డికి పావుషేరుకు అమ్ముకునుడు గిదే దందా నడుస్తుంది. ఆఖరికి రైతుల భూములను కూడా మాయం చేయబట్టే వాళ్ళను జైలేసి మరి బల్మిట్ కి గుంజుకోబట్టే. ఏందిది అన్యాయం? గిట్లనే గరమైతురు పబ్లిక్. నిజం చెప్తున్నా, తెలంగాణ వచ్చినాక 9 ఏళ్ళు గురుకులం బళ్ళు ఎట్లా ఎలిగిపోయినాయోలా. గురుకులంలో సీట్ వచ్చిందంటే ఇక ఆ పిల్లల బతుకు మారినట్టే అని గుండె మీద చెయ్యి వేసుకునేది అమ్మ నాయన. గురుకులాలను గట్లా తయారు చేసిండు మన కేసీఆర్ సారు. కానీ ఈ 2 ఏళ్ల సంధి ఎట్లయిపోయినాయోలా ఆ స్కూళ్ళు సత్యనాశ అయిపోయినాయి. అసలు గురుకులం బాడ అంటేనే గచ్చు అంటుర్రు. ఆగో ఈ సర్కారు చేసిన కథకు ఈ పిల్లలు చూడు ఎట్లా రోడ్డు మీదకి వచ్చిర్రో. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఇది పెద్దపల్లి జిల్లా మంతిన్లున్న గురుకులం బడోళ్ళ ఆడవిల్లలదే. ఇప్పుడు ఈ బడికి తాళం పడ్డది. మన సర్కారోళ్ళు చేస్తున్న ఘనకార్యానికి పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డరు. అయితే ఈ గురుకులం బడి కిరాయి బంగ్లాల నడుపుతుర్రు. మరి కిరాయికి నడుపుతున్నప్పుడు ఓనర్కు నెల కట్టాలే కదా. అసలు కిరాయి పైసలు ఇచ్చుడే లేదటనోలా ఈ ఓనర్ కూడా కిరాయి కోసం 7 నెలల సంది ఆగి నెరవడ్డాడు. ఇక గిట్లా కాదని ఆ ఓనర్ బడికి తాళం వేసిండు. కిరాయి పైసలు ఇస్తేనే తాళం తీస్తా లేకుంటే లేదా అని కాదులా. 8 సంవత్సరాలు అవుతుంది నేను ఇచ్చి, సంవత్సరానికి 5% పెంచాలి. ఒకసారి పెంచిండ్రు, అది కూడా 2 ఏళ్ళు వచ్చినాక మళ్ళీ దాన్ని ఆపుతాను. సెక్షన్ల పైసలు ఇవ్వండి, ఈ పెంచిన పైసలు ఆపుడు. ఆర్సీ లెటర్ ఇవ్వంటే నాకు తీరుతలేదు అంటాడు. ఎన్నిసార్లు అడిగినా నేను కరీంనగర్ నుంచి హనుమకొండ నుంచి కరీంనగర్కి వస్తా కలెక్టర్ దగ్గరికి, మీరు ఈనంగా రాని అంటాడు. వచ్చేది లేదు, నాకు బిజీ ఉన్నది అంటాడు, ఫోన్ ఉంటుంది అంటాడు, మీటింగ్లు ఉంది అంటాడు. వాళ్ళు ఇష్టం ఏదైనా అడిగితే మాకు తెలియదు, మాకు జిమ్మదారు కాదు. మరి జిమ్మదారు ఎవరంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉండేవాడు, అక్కడ ప్రిన్సిపల్ కరీంనగర్ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఆమె నాకు జిమ్మదారు లేదంటది. ఏం కన్నా ఆయన మీటింగ్లో అంటాడు, మాకు ఈ అవస్థ వద్దు, ఈ కత్తద్దు, లెటర్ ఇయర్ అయినాక ఖాళీ చేస్తామని లెటర్ ఇవ్వాలి, ప్లస్ నాకు వచ్చే పైసలు కూడా ఆనాటికి కంప్లీట్ చేయాలి. కిరాయి పైసలు కట్టేదందుకు కూడా సర్కార్ కాడ పైసలు లేవా? మన రేవంత్ సారు ఒక్కరోజు ఢిల్లీ పోయేదందుకు విమానానికి పెట్టే ఖర్చులా పావుల మందం కూడా కాదుగిది. మరి పైసలు కూడా ఎందుకు ఇస్తలేరు అంటే పట్టించుకుంటలేరన్నట్టే కదా. గురుకులం బళ్ళు ఎటు పోతే మాకేంది, పోరల బతుకులు ఏమైతే మాకేంది అన్నట్టేనా కాదా? కథకున వాడెత్తు నేను గింత అధ్వానం ఉంటుందా? గురుకులం బడి కథ గట్లున్నదా? ఇగో రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ జెడ్పీ బడి కథ చూడుర్రి. ఇంకో 2-3 నెలలైతే 10వ తరగతి పరీక్షలు. కానీ ఇప్పటిదాకిళ్లకు పాఠాలు చెప్పేదందుకు టీచర్లే లేరటనోళ్ళ. అంటే పిల్లలు ఫెయిల్ కావాలనా? టీచర్లు లేకుంటే వీళ్ళకు చదువులు ఎట్లా వస్తాయి, పరీక్షలు ఎట్లా రాస్తారు, ఎట్లా పాస్ అవుతారు? పాపం ఇగో గీ బుజ్జి చెప్తుంది నుర్రి. మాకు 6 మంత్స్ నుంచి మ్యాథ్స్ సార్ లేడు, అట్లనే సోషల్ టీచర్ కూడా రిటైర్మెంట్ అయ్యేది. మాకు 10th స్టార్టింగ్ నుంచి అసలు సోషల్ టీచరే లేదు. మ్యాథ్స్ సార్ ట్రాన్స్ఫర్ పైన వెళ్ళిండు. అప్పటి నుంచి పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు, కానీ ఇట్లాంటి టీచర్స్ వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు మా స్కూల్కి ఏ సార్ లేడు.
అయ్యయ్యో ఘోరం అంటే ఘోరం వల్ల అరే సర్కార్ బలను గింత అధ్వానంగా తయారు చేసుడేంది అంటే గరీబోళ్ళు చదువులు చదవద్దన్నట్టే చేస్తుంది సర్కారు గిట్లనే కొడుతుంది మరి అన్నట్టు పనుల పని ఆదిలాబాద్ జిల్లా దిక్కు పోదాం పారి ఇగో ఇచ్చోడ గురుకులం పిల్లలు గురుకులం బడి పిల్లలైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడనే బస్సులు గిసులు అన్నీ ఆగిపోయినాయి రోడ్ అంతా జామ్ అయిపోయింది నిజం చెప్తున్నా ఉద్యమం అనేది మన తెలంగాణ నెత్తుల్లోనే ఉన్నది కదా అన్నట్టు వీళ్ళ తండ్లటేందో అరుచుకుందాం అయితే ఈ స్కూల్లో ప్రిన్సిపాల్ సారు పిల్లలను బాగా సతాయిస్తుండటనులా సంపెత్తా అంటాడట అవసరమా పిల్లలను గట్ల గదిరిచ్చుడు ఆ ప్రిన్సిపాల్ మాకు అద్దే అద్దా అనుకుంటా రోడ్డు మీదకి వచ్చిర్రు అటెన్గా పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళను సంజాయించిర్రు కానీ నిజం చెప్తున్నా మన తెలంగాణ సర్కార్ స్కూళ్ళల్లా చదివే పిల్లలను దాల్చుకుంటుంటే పానం కలుక్కు అంటాంది నాకైతే ఈ 2 ఏళ్ల సంధి వాళ్ళ బతుకులు ఆగం చేసే కుట్ర నడుతుంది గిట్లనే అంటుర్రు ఈ పిల్లల అమ్మ నాయనలు మోసం అంటే మోసమే పోర్రి అసలు మన తెలంగాణ రైతులు గింతగానం మోసపోతారు గిట్ల గోసపడతారని అస్సలు అనుకోలే ప్రభుత్వం మారంగానే రైతు రాత కూడా గిట్ల తిరమర్రావుడేందోళ్ళ మొన్నటిదాకా యూరియా కోసం మన రైతులు ఎంత తండ్లాడిరో చూసినాం కదా అగో గా తండ్లాటి ఇంకా ఒడవలే ఇప్పటికీ కూడా ఒక్క బత్త దొరుకుతలేదు ఆగో చూడుర్రి లైన్లు ఎట్లా కడుతుర్రో ఎన్నో రకాల నిరసనలు పోరాటాలు ఆందోళనలు చూసినాం మా ఊరికి రోడ్డు కావాలని వంతెన కట్టాలని బళ్ళు కట్టాలని ధర్నాలు రాస్తారోకోలు చేసేటోళ్ళని చూసినాం అయితే జనగామ జిల్లా జాఫర్గఢ్ జనాలు మాత్రం ఒక విచిత్రమైన డిమాండ్తోని పెద్ద ధర్నాలు చేస్తాండోళ్ళ అరే ఆవంటే ఇసొంటి డిమాండ్ మీరు ఎన్నడిందే కావచ్చు అసొంటిది అన్నట్టు ఇంతకు దేని గురించి అంటారా అరుచుకుందాం పారి మరి అగో గిదేనుల్లా పోరాటము ఆ తండ్లాట ఇక అన్నట్టు వీళ్ళు ఎవరంటారా అగో ఫ్లెక్స్ మీద రాసిర్రు చూడుర్రి జనగామ జిల్లా జాఫర్గఢ్ మందుబాబులాట వీళ్ళ డిమాండ్ ఏందో వీళ్ళ మాటలనే ఈనుర్రి అందుకొర్రే పెద్ద మనుషులు రావాలి జబరెడ్డి కొట్టుకుని బ్రాండ్ షాపు వెంటనే రావాలి 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 అగనట ఇనవటదానొల్లా వీళ్ళ ఊళ్ళకట బ్రాందీ షాపు రావాలన్నట అందుకే రావాలి రావాలి బ్రాందీ షాపు రావాలి అని ఉద్యమాలు చేస్తాండ్రు అది కూడా వేరే ఊర్లో ఉన్న బ్రాందీ షాప్ ముంగట బ్రాందీ షాప్ ముంగటనే కాదు ఊరి నడి చౌరస్తలకచ్చి గొంతెండిపోయేదాకా వీళ్ళ డిమాండ్ బయట పెట్టిరు అయితే వీళ్ళ ఊర్లే బ్రాందీ షాప్ లేక తాగుబోతులకు మస్తు తిప్పలైతుందటనోళ్ళ వేరే ఊర్లో ఉన్న బ్రాందీ షాప్ కు పోవాలంటే ముసలోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతుందట ఇక ఊర్లే బెల్ట్ షాపులు ఉన్నాయి గానీ వాళ్ళు పైసలు ఎక్కువ వసూలు చేస్తాండ్లట ఈ బెల్ట్ షాపులు చేయబట్టి మా జేబులు ఖాళీ అవుతున్నాయి అందుకే మా ఊర్లకే బ్రాందీ షాపు కావాలి అని ఇగో ఇట్లా డిమాండ్ చేస్తారు కాదు జేబులు ఖాళీ అవుతున్నాయని ఎరికైనాయే మరి తాగుడే బంద్ చేస్తే ఏమవుతుందో కానీ ఏమాట కామాటేనోళ్ళ ఎవరన్నా గాని మా ఊరికి బస్సు రావాలి రైలు స్టేషన్ కావాలి బ్రిడ్జిలు కట్టాలి అని డిమాండ్ చేస్తారు గాని బ్రాండీ షాపు కోసం ఊర్లున్న తాగుబోతులందరూ ఏకమై ఇట్లా కలిసికట్టుగా పోరాటం చేస్తానులంటే వీళ్ళు షానా సిన్సియర్ తాగుబోతులు అన్నట్టు అంతేనా కాదా సాధారణ ప్రజలకు నష్టం కాకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు పనిచేయాలి బ్రాండ్ షాపులు ఎడుకొడుకు రావాలి